తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ జరిగింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు. శైలజ రామయ్యర్ను ఎండోమెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి సవ్యసాచికి హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అహ్మద్ నదీంను రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించి ఎన్ శ్రీధర్ను సీఎం ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశారు. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ జరిగింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు. శైలజ రామయ్యర్ను ఎండోమెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిగా, సవ్యసాచికి హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, 13 మంది ఐఏఎస్లను సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు తెలంగాణ పీసీసీఎఫ్గా విజయ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే 13 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటుగా ప్రస్తుత సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ 13 మంది ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అజిత్ రెడ్డిని ఇందులో నుంచి మారుస్తూ ఆ ప్లేస్లో ఎన్ శ్రీధర్ను నియమించడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల పాటు సింగరేణి సీఎండీగా కొనసాగిన ఎన్ శ్రీధర్ ప్రస్తుతం గనుల శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు ఎన్ శ్రీధర్ను ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా కూడా శ్రీధర్ను నియమించడం జరిగింది. అజిత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు. సీఎంఓలో పనిచేస్తూ సీఎంఓలో విద్యాశాఖతో పాటు మరికొన్ని కీలక శాఖలను ఆయనే చూసేవారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా కొనసాగిన అజిత్ రెడ్డిని ఇప్పుడు మార్చడం జరిగింది. ఆయనను ఇతర ప్లేస్కు బదిలీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక సెల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ వేదికగా కూడా దీని కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ సెల్కి సంబంధించి తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అజిత్ రెడ్డి కొద్ది రోజులుగా తెలంగాణలో 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే సెంట్రల్ సర్వీస్లో పనిచేస్తున్న అజిత్ రెడ్డిని స్టేట్ సర్వీస్లోకి తీసుకురావడం జరిగింది. అజిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో పరిచయం ఉన్న నేపథ్యంలో ఆయనను వెంటనే సీఎంఓలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదట్లో ఓఎస్డీగా పనిచేశారు. ముఖ్యమంత్రి ఓఎస్డీగా అజిత్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి కార్యదర్శిగా కూడా ఆయన నియమించారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 సంవత్సరాల పాటుగా కూడా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు సీఎంఓ నుంచి పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించారు. వీటితో పాటుగా చూసుకున్నట్లయితే పొలిటికల్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ప్రస్తుతం రఘునందన్ రావు ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయనను ఆ ప్లేస్లో నుంచి గనుల శాఖకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం జిఏడి సెక్రటరీగా అహ్మద్ నదీంను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అహ్మద్ నదీం కొద్ది రోజులుగా కూడా ఆయన అటవీ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయనని జిఏడికి ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎండోమెంట్కు సంబంధించి శైలజ రామయ్యను ఆమెకు ప్రస్తుతం ఆమె దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆమెకు అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగింది. వీటితో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే విపత్తు నివారణ శాఖకు సంబంధించి ఈ శాఖ మొన్నటి వరకు కూడా దాసరి హరిచందన సెక్రటరీగా ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పుడు రాహుల్ బొజ్జాను నియమించారు. రాహుల్ బొజ్జా జిఐడి సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆయన సెలవులు ముగిసిన తర్వాత నేరుగా వచ్చి ఈ శాఖలో జాయిన్ కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జిఏడి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా నియమిస్తూ వెంటనే దానికి అనుబంధంగానే బీసీ సంక్షేమ శాఖ కూడా రాహుల్ బొజ్జా నియమించినట్టుగా కూడా ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా టి వెంకన్నను కూడా బదిలీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం విద్యాసాగర్ టూరిజం డైరెక్టర్గా విద్యాసాగర్ను నియమించింది. విద్యాసాగర్ ప్రస్తుతం సెక్రటేరియట్లోని సిఎస్కు సంబంధించి సిఎస్ కార్యాలయ ఓఎస్డీగా విద్యాసాగర్ పనిచేస్తున్నారు. గత సిఎస్ శాంతకుమార్ దగ్గరగా కూడా ఈయన ఓఎస్డీగా పనిచేశారు. ఆ తర్వాత ఈయనను రాష్ట్ర చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా నియమించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పటికీ ఆయన ఓఎస్డీగానే కొనసాగుతున్నారు. ఈరోజు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన టూరిజం శాఖ డైరెక్టర్గా బదిలీ చేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చంద్రకళ ఎవరైతే రెవెన్యూ శాఖలో కీలకంగా పనిచేసిన చంద్రకళ ఉన్నారో తనను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా చూసుకున్నట్లయితే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ స్పెషల్ సిఎస్గా కాత్యాయని దేవి సీనియర్ ఐఏఎస్గా ఉన్న కాత్యాయని దేవికి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కు సంబంధించిన శాఖకు స్పెషల్ సిఎస్గా కూడా నియమించడం జరిగింది. అయితే ఈ మరొక 2-3 రోజుల్లో అంటే జూన్ 30వ తేదీన తెలంగాణలో ఉన్న ఐఏఎస్లో 3 నుంచి 4 రిటైర్ కాబోతున్నారు. ఆ 3కి సంబంధించిన వారి స్థానాల్లో వేరే వారిని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కొత్త సిఎస్ వస్తూనే తనకు సంబంధించిన బలాన్ని అంటే ఎవరైతే పనిచేస్తారో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కళ్ళు చెవులు ముక్కుగా ఉంటారో వారిని ఎంపిక చేసుకొని ఆయన ఒక బ్యాచ్ని తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బ్యాచ్గా ఈ 13 మందిని నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా కూడా కొత్త సిఎస్ టీమ్గా కూడా ఇప్పటికే సెక్రటేరియట్లో చర్చ జరుగుతుంది. వీరితో పాటుగా మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సెక్రటరీలు డైరెక్టర్లు జాయింట్ సెక్రటరీల హోదాల్లో ఉన్న చాలామంది తెలంగాణకు సంబంధించిన తెలంగాణ క్యాడర్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తెలంగాణ స్థానికత కలిగిన ఐఏఎస్లో చాలామందికి ఫోకల్ పోస్టులు రాలేదు, ప్రముఖమైన పోస్టులు రాలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ఐఏఎస్లు చాలామంది చెప్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా తమకు ఫోకల్ పోస్టులు ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్లే ఇక్కడ కీలక పోస్టుల్లో ఉంటున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కొత్త సిఎస్ సంజయ్ జాజు తన టీంని ప్రస్తుతానికైతే ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మరికొంతమంది ఐఏఎస్ల ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద పూర్తి గ్రిప్ వచ్చిన తర్వాత